పూరిలో ఉన్న జగన్నాథుని దర్శనం 10 నిమిషాల పాటు రూపాయి కూడా ఇవ్వకుండా అయితే చూసాం. ఎలానో చెప్తాను, రీల్ అయితే ఎండ్ వరకు చూసేయండి. ఏంటి భయ్యా, టిఫిన్స్ కి 700? రీసెంట్ గా శ్రీకాకుళం నుండి పూరికి వెళ్తున్నాం. అయితే గుడి గోపురం ఆపోజిట్ లోనే ఉన్న టిఫిన్ పార్లర్ లో అయితే తిన్నాం. ఇక్కడ నుండి టెంపుల్ గోపురం అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. టిఫిన్స్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక గంట, అదే టిఫిన్స్ మాకు ఇవ్వడానికి ఒక గంట, మొత్తం గంటన్నర వెయిట్ చేసి అయితే టిఫిన్స్ తిన్నాం. ఇంకా టిఫిన్స్ అయిపోయాక జగన్నాథుని దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. శనివారం అవ్వడం వల్ల క్రౌడ్ అయితే టూ మచ్ అయితే మెయిన్ గోపురం నుండి లోపల దర్శనంకి 2 గంటలు పడుతుంది. అదే 300 ఇస్తే మేము 2 నిమిషాల్లోనే చేయిస్తామని అక్కడ ఉన్న పంతులు అయితే అవేవి వద్దనుకొని ఇంకో గంట వెయిట్ చేసి మెయిన్ గోపురం కి ఎంటర్ అవుతున్నప్పుడు క్యూ లైన్ కాకుండా పక్కనే స్టూల్స్ పట్టుకొని కొంతమంది పంతులు అయితే ఉంటారు. ఆ ప్లేస్ లోకి అయితే వెళ్ళిపోయాం. మేమైతే 10 నిమిషాల పాటు ఉండి నీట్ గా దర్శనం చేసుకొని అయితే బయటకు. ఈ ట్రిక్ ఓన్లీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి, ఫ్యామిలీతో అయితే అస్సలు చేయండి. ఇంకా ఆనంద్ బజార్ లో ప్రసాదం తిని కోనాక్ సన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కూడా స్కామ్ అయిపోయాం భయ్. అదేంటో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని అయితే కమెంట్ చేసేయండి.